ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు వీడియోలో మహాకాళి ప్రాముఖ్యత, మహాకాళి ఆచారాలు, వరాలు దానిపైన వీడియో ఉంటుందండి, చూడగలరు అందరూ. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కాళీదేవి క్రూరమైనది, ధైర్యము మరియు అజేయమైనది. ఆమె గొప్ప విశ్వశక్తులను కలిగి ఉన్న దేవతగా పరిగణించబడుతుంది మరియు మరణము మరియు సమయాన్ని అంతిమంగా నిర్ణయించేది కాళీదేవి. ప్రాముఖ్యతను తెలియజేసేందుకు కాళీ జయంతిని జరుపుకుంటారు. ఈరోజు పూజింపబడే కాళీ దేవతలను సూచిస్తుంది. దుర్గాదేవిని కాళీగా మార్చినందున ఆమె భారతీయ పురాణాల్లో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మహావిద్యాలలో కాళీదేవి మొదటి దేవి. కాళీ జయంతి జరుపుకోవడం వెనక ప్రధాన ఉద్దేశ దేవత యొక్క అతీంద్రియ శక్తులను కీర్తించడమే. కాళీదేవి శక్తిమంతురాలు మరియు రాక్షసులను చంపడానికి పుట్టింది. రక్తబీజ అని పిలువబడే ఒక శక్తివంతమైన రాక్షసుడు ఉన్నాడు. ఆమె శాశ్వతమైనది. అతను చాలా ప్రమాదకరమైన వాడు మరియు ఋషులు, దేవతలు మరియు ప్రజలను బాధ పెట్టడంలో ప్రసిద్ధి చెందాడు. అతను బ్రహ్మదేవుని సృష్టికర్త నుండి ఒక వరం పొందాడు. అది అతని అమరుడిని చేసింది. తనను ఎవరైనా చంపితే భూమిపై పడే రక్తపు బొట్టు నుంచి బయటపడతానని బ్రహ్మవరము ఇచ్చాడు. అతని రక్తపు బిందువుల నుండి తన లాంటి అనేక రాక్షసులు ఉద్భవిస్తారని బ్రహ్మదేవుడు అతనికి బహుమతినిచ్చాడు. రక్తబీజాన్ని ఏ ఇతర దేవుడు పూర్తి చేయలేకపోయాడు. ఆపై కాళీదేవి అమలులోకి వచ్చింది. ఆమె తన ధైర్యాన్ని కూడగట్టుకొని రక్తబీజ శిరోముండనము చేసి అతని శరీరంలోంచి వెలువడిన రక్తమంతా తాగింది. ఇది మూలం నుండి రక్తబీజాను ముగించింది. రాక్షసుని చంపిన తర్వాత కాళీదేవి తన హృదయాన్ని నృత్యం చేయడం ద్వారా మరియు తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని హింసించడం ద్వారా తన విజయాన్ని ఆనందించడం ప్రారంభించింది. ఆమె నాశనము ఇతర దేవతలను కూడా కలవరపెట్టింది మరియు వారు పరిస్థితిని విశ్లేషించడానికి వచ్చారు. కానీ కలి పిచ్చిని ఏదీ ఆపలేకపోయింది. గ్రేట్ శివుడు మొదట్లో అమ్మవారి నటనను ఆస్వాదించాడు, ఎందుకంటే అతను నాట్యానికి పెద్ద ఆరాధకుడు. కానీ తర్వాత అతను బాధపడ్డాడు మరియు ఆమె పిచ్చిని ఆపడానికి దేవి మార్గంలో వేశాడు. కాళీ దుర్గా లేదా మా పార్వతి యొక్క సమగ్ర రూపము కళ్ళల్లో భర్త కనిపించగానే బిత్తరపోయి తాండవం ఆపేసింది. ఇది కాళీదేవితో ముడిపడి ఉన్న అత్యంత క్లిష్టమైన పురాణాలలో ఒకటి. కాళీ జయంతి నాడు ముందుగా స్నానం చేసి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని చక్కని ఆసనాన్ని సిద్ధం చేసి దానిపై కాళీదేవి శిల్పాన్ని ఉంచాలి. అప్పుడు దేవి కాళీకి తిలకం వేసి ఆమెకు పుష్పాలు సమర్పించాలి. కాళీ మంత్రాన్ని పఠించడం ద్వారా పూజను ప్రారంభించాలి. పూజా సమయంలో మంత్రాన్ని 108 సార్లు రిపీట్ చేయాలి. దేవి కాళీకి ప్రత్యేక ప్రసాదాన్ని సమర్పించి పూజా తర్వాత దానిని పంచిపెట్టాలి. కాళీ జయంతి రోజున మీ పూర్ణ హృదయంతో కాళీ మార్గం చేయడము చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కోరికలు నెరవేర్చడంలో సహాయపడుతుంది. కాళీ జయంతి రోజున అది స్తోత్రం పఠించడం చాలా ఆశాజనకంగా ఉంది మరియు ఇది కాళీ పూజను పూర్తిగా కొత్త మడతలకు నిర్వహించాలని ఉద్దేశాన్ని బలపరుస్తుంది. కాళీదేవిని ప్రసన్నం చేసుకునే విషయంలో శివుణ్ణి పోలి ఉంటుంది. అంకితమైన మరియు నిశ్చయమైన ఆరాధన ద్వారా దేవతలను సులభంగా సంతృప్తిపరచవచ్చు. ప్రపంచంలోని దుష్టశక్తులతో పోరాడేందుకు ఆమె తన భక్తులను అత్యంత శక్తితో అనుగ్రహిస్తుంది. ఎవరైనా జీవితంలో గొప్పగా ఏదైనా సాధించాలనుకుంటే ఆమె పవిత్రమైన ఆశీర్వాదాలను పొందటానికి కాళీదేవిని పూజించాలని సలహా ఇస్తారు. కాళీదేవి ఫిట్టుగా మరియు చురుకైనదానిగా ఉండడానికి సహాయపడుతుంది. ఆమె తన ఆరాధకులను సానుకూల జీవనశైలితో ఆశీర్వదిస్తుంది. ప్రపంచంలోని
క్లిష్టతలలో పోరాడడానికి దేవి కాళీ అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది. కాళీమాత ఆరాధన ద్వారా శత్రుశక్తులను అధిగమించే అద్భుత శక్తులను పొందగలరు. దుష్ట అతీంద్రియ శక్తుల నుండి దూరంగా ఉండడానికి కాళీ జయంతి పూజ సరి అయినది. కాళీదేవిని ఒంటరిగా చేయటం ద్వారా దెయ్యాలు మరియు ఆత్మల యొక్క విపత్కర ప్రభావాలతో పోరాడవచ్చు. కాళీ జయంతిని జరుపుకోవడం వల్ల ఒకరి జీవితము నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి. కాళీదేవి అన్ని బాధలను మరియు చెడు శక్తులను గ్రహిస్తుంది. ఆమె ధైర్యము మరియు విపత్తు సంఘటనల చిక్కులను ఎదుర్కోవటానికి దృఢమైన మనస్తత్వాన్ని ప్రసారిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అరిషడ్ వర్గాలంటే శత్రువు షట్ అంటే 6 అరిషడ్ వర్గాలంటే 6 రకాలైన శత్రువులు మనలో దాగి ఉంటాయి. అంటే అవి కామము, ఇది కావాలి అది కావాలి అని తాపత్రయపడము, అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండడము, క్రోధము, కోరిన కోరికలు నెరవేరేందుకు చింతిస్తూ తన కోరికలు నెరవేరేందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకోవడం, లోభము, కోరికతో తాను సంపాదించుకున్నది పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులో నుండి ఇతరులకు చెందకూడదని దానలు ధర్మ కార్యాలు చేయకపోవడం, మోహం, తాను కోరినది ఖచ్చితంగా తనకే కావాలని ఇతరులు పొందకూడదని అతి వ్యామోహం కలిగి ఉండడం, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడం, మదము, తాను కోరిన కోరికలన్నీ తీరటం వల్ల అది తన గొప్పతనమేనని గర్విస్తూ మరెవ్వరికీ ఈ బలం లేదని ఇతరులను లెక్క చేయకపోవడము, మాత్సర్యం, తాను కలిగి ఉన్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తాను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదని ఈర్ష్య కలిగి ఉండడం. ఈ 6 అరిషడ్ వర్గాలు శరీరంలో చేరి మంచితనాన్ని దొంగలించి చెడు కర్మలను కలిగించడానికి కారకులవుతున్నాయి. ఈ అరిషడ్ వర్గాలే మన అంతఃశత్రువులు. అరిషడ్ వర్గాలనే దొంగల నుండి జాగ్రత్త. అరిషడ్ వర్గాలని దొంగల నుండి జాగ్రత్త వహిస్తే ముక్తికి మార్గం సులభం అవుతుంది. మరికొన్ని విషయాలు రేపటి వీడియోలో ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి.